ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈ దిన వాక్య ధ్యానానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. మనము త్రిత్వంలో 7వ వారానికి చేరి ఉన్నాము. ఈ దినమునకు మరి ఏర్పరచబడిన వాక్య భాగం ఆధారంగా మిషనరీలు క్రీస్తు కొరకు ఎటువంటి బాధలు అనుభవించారు అనే అంశంపై మనం ధ్యానం చేస్తున్నాము. మిషనరీలు క్రీస్తు కొరకు పడిన బాధలు. దీనికి సంబంధించి అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము 8-18 వచనాలు. కింద సువార్త పాఠం లేదు, దయచేసి గమనించండి. ఇక్కడ అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం అంతా మనం చూస్తే మనం దానికి ముందుగా ఉపోద్ఘాతంగా ఏం చెప్పుకోవచ్చు అంటే డిఎల్ మోడీ అనే గొప్ప భక్తుడు, ప్రార్థనాపరుడు చెప్పిన సంగతులు ఏంటంటే, మనము చెవులు లేకుండా వినవచ్చు. ఒక్కొక్కసారి సపోజ్ నాకు కొద్దిగా వినికిడి శక్తి తక్కువ, అయినా హీరింగ్ ఎయిడ్స్ తోటి నేను వింటున్నాను. ఊపిరితిత్తులు లేకుండా గాలి పీల్చవచ్చు. కరోనా టైంలో చాలామంది ఊపిరితిత్తులు ప్రాబ్లం అయితే వారిని వెంటిలేటర్ మీద పెట్టి అనేక నెలలు బ్రతికించారు. కొంతమంది తిరిగి వచ్చారు, కొంతమంది అట్నుంచటే వెళ్ళిపోయారు దేవుని సన్నిధికి. అయితే క్రైస్తవుడిగా దేవుని ఆత్మ మన హృదయంలో లేకుండా మనము జీవించలేము. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అను క్రైస్తవురై అంటే మారు మనసు పొంది నిజమైన క్రైస్తవుడైతే అప్పుడు బాప్తిస్మ సాక్ష్యంలోనికి వచ్చినప్పుడు మన హృదయంలో దేవుని ఆత్మ నివసిస్తుంది. అప్పుడు క్రైస్తవుడిగా దేవుని ఆత్మ మన హృదయంలో ఉండి మనం జీవిస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు అనే పాటలో కొన్ని అంశాలు ఉంటాయి. పరిశుద్ధాత్మ లేనిది పైరు పంటలు ఏమీ లేనిది. అదేవిధంగా దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నప్పుడు మనము ఏమన్నా చేయాలంటే మనకి దేవుని ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది, ఇది వద్దు, ఇది వద్దు అని. శరీరం ఏమి ఇది చెయ్యి, నో ప్రాబ్లం, పర్వాలేదు, నీ పరిస్థితిని బట్టి చేసేయచ్చు అని శరీరం ప్రోత్సహిస్తూ ఉంటుంది. అయితే దేవుని ఆత్మ మన శరీరంలో, మన ఆత్మలో ఉన్నది, హృదయంలో ఉన్న దేవుని ఆత్మ మాత్రం వద్దు వద్దు అని మరి చెప్తూ ఉంటుంది. అయితే ఇక్కడ శరీరానికి ఆత్మకి మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఈ సంఘర్షణలో ఒక్కొక్కసారి శరీరం ప్రకారంగా మనం బెండ్ అయిపోతాము. అప్పుడు ఆత్మ దుఃఖిస్తూ వెళ్ళిపోదు, అక్కడే ఉండి మరలా మనల్ని లైన్లో తిరిగి పడిపోయిన ప్రదేశానికి తీసుకుని రావటానికి, మరి నిలబెట్టడానికి ఆత్మ సహాయం చేస్తుంటుంది. పరిశుద్ధాత్మ ఏడుస్తుంది. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని అనేక చోట్ల మనకి వ్రాయబడింది. ఏంటంటే మనం పరిశుద్ధాత్మకు విరోధంగా ఏమైనా చేసినప్పుడు పరిశుద్ధాత్మ బాధపడుతూ మనతోటే ఉండి మరలా సరైన మార్గంలో పెట్టడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది అది. కాబట్టి పరిశుద్ధాత్మ అనే శక్తిని మనం నిరవధికంగా మనం నింపుకోవాలి. ఎందుకంటే వారం వెంబడి వారం మనం ఆలయానికి వచ్చి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మతో నింపబడాలి. వాక్యం అనే మరి వాక్యం అనే ఆహారంతోటి, జీవాహారంతోటి మనం నింపబడాలి. అప్పుడే మనము వెల్ ఫిట్‌గా ఉంటాం. మనం ఒక్కొక్కసారి టైర్‌లో గాలి పెడితే అయి కొద్ది రోజులకి తగ్గిపోతూ ఉంటాయి. అట్లాగా మనము ఈ లోకంలో జీవిస్తున్నాం కానీ లోకంలో కలిసిపోయి జీవించట్లేదు. సముద్రంలో నావ వెళ్తుంది కానీ నావలోకి నీళ్లు రావు. నీళ్ళలో నావ వెళ్తుంది కానీ నీళ్లు ఓడలోకి ఎప్పుడు రావు. అలా వచ్చినప్పుడు అది ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి మనము ఈ లోకంలో జీవించుచున్నప్పుడు దేవుని ఆత్మ మనకి తోడుగా ఉంటుంది. మనకి నిత్యము
తోడుగా ఉంటది. కాబట్టి మనం ఒకవేళ వారం వెంబడి వారం మనం ఎక్కడి నుంచన్నా అటు ఇటు చెదిరిపోతే, తిరిగి మనం పరిశుద్ధాత్మను నింపుకోవాల్సిన అవసరము ఉన్నది. కాబట్టి క్రైస్తవుడిగా దేవుని ఆత్మ మన హృదయంలో లేకుండా మనము జీవించజాలము. ఇది ఎలా అంటే మరి బెత్లెహేమ్ అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలు అన్న మాటకు అర్థం అది. దేవుడు మనతో కూడా ఉన్నాడు. అందుకనే గగనము నుండి దిగి ఘనుడు గాబ్రియేలు అని లేదా వినరయ్యు నారులారా అనే పాటలో మరి పరలోకం నుండి ఈ లోకంలోనికి వచ్చి మనుష్యుల పాపాలు రక్షించటానికి ఆయన వచ్చాడు అని ఇలాంటి అర్థం వచ్చే పాటల్లో చాలా ఉన్నాయి. అయితే బెత్లెహేములో యేసు ప్రభు మన మధ్యకు మనతో ఉండటానికి వచ్చాడు. బెత్లెహేం బాలుడు. అయితే ఆయన వచ్చిన పని ఏంటి అనేది కల్వరిగిరిలో మనందరి కొరకు పస్కా బలిపశువుగా చనిపోయాడు. అయితే పెంతెకోస్తు దినాన్న మనందరి మీదకి అనగా ఆది క్రైస్తవ సంఘంలో 120 మంది మీదకి అక్కడ ప్రార్థన చేసే వారి మీదకి దేవుడు వాగ్దానం చేసిన ప్రకారముగా పరిశుద్ధాత్మను పంపి ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తది. ద గాడ్ ఈజ్ ఇన్ అస్. బెత్లెహేమ్ అంటే దేవుడు మనతో ఉన్నాడు. కల్వరి అంటే మన కొరకు. పెంతెకోస్తు ఏంటంటే మనలో. మనతో, మన కొరకు, మనలో. ఈ 3 మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో, ఇప్పుడు పరిశుద్ధాత్మ నిత్యము మనలో నివసించటానికి దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా ఆయన పంపించాడు. ఈ రోజుల్లో మనందరికీ కావాల్సినది దేవుని శక్తి. ఏ పని చేయాలనన్నా అది మనం దేవునిపై ఆధారపడి దేవుని శక్తి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అయితే దేవుని శక్తి మనలోకి ఎలా వస్తుంది? ఎలా ప్రవహిస్తుంది? అంటే మరి మనము దేవునితో సంబంధం కలిగి ఉంటేనే దేవుని శక్తి మనలోనికి ప్రవహిస్తది. ఒక పెద్ద వాటర్ ట్యాంక్ పెట్టారు. లేదా ఇంట్లో పైపింగ్ అంతా చేశారు. అది వాటర్ ట్యాంక్‌కి కనెక్ట్ చేయకపోతే ఆ పైపుల్లోకి నీళ్ళు రావు. ప్రొవిజన్ ఉంది గానీ నీళ్ళు రావు. అదేవిధంగా మనం క్రైస్తవులమే గానీ మనము ప్రార్థనతో దేవునితో కనెక్ట్ అవ్వకపోతే దేవుని శక్తి మనలోకి ఎలా వస్తది చెప్పండి? మనం స్విచ్ చేస్తేనే కరెంట్ ఫ్లో అయ్యి అక్కడ లైట్ వెలుగుతుంది. కాబట్టి ఆ స్విచ్ ఆఫ్ అయిపోతే లైట్ వెలగదు. వెరీ సింపుల్. అదేవిధంగా మనం మనకి దేవునికి అనుసంధానించేది ప్రార్థన. మనకి దేవుడు ఎప్పుడైనా ఆహ్, హాట్‌లైన్ అంటారు చూసారా? అట్లాగా ఎమర్జెన్సీ కాల్ కింద మనకి ఒక నంబర్ ఇచ్చాడు. ఇర్మియాలో ఉంటది 33వ అధ్యాయం. కాబట్టి మనము దేవునితో ప్రార్థన ద్వారా సహవాసం కలిగి ఉండాలి. నిత్యము కనెక్షన్. పర్సనల్ రిలేషన్ విత్ గాడ్. అయితే దేవుని శక్తి ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా పనిచేస్తది అని చూస్తే దేవుని శక్తి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ప్రవహిస్తది. దేవుని యొక్క శక్తి. దేవుని శక్తి ఎక్కడైతే ఎదురు చూచునో అక్కడ ఉంటుంది. ఎదురు చూచే వారంగా ఉండాలి మనం. మనం ఒక్కొక్కసారి భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు బిర్యానీయో లేతే రైసో ఎప్పుడు తెస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాం. అట్లా మనము దేవుని శక్తి కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అక్కడ దేవుని శక్తి ప్రవహిస్తది. దేవుని శక్తి ఎక్కడైతే ఆయన సర్వాధికారము గుర్తించబడుతుందో అక్కడ ఉండును. ఇది దేవుని శక్తి అయి ఉన్నది. ఇది దేవుడు చేసిన పని మనుషులకు అసాధ్యము అని ఆయన సర్వాధికారాన్ని గుర్తించ ప్రదేశంలో అక్కడ దేవుని శక్తి ఉంటుంది. ఇప్పుడు మనం అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయము 8వ వచనంలో చూస్తే అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను.
పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చుట ద్వారా మరి తండ్రి చేసిన వాగ్దానము నెరవేర్చబడింది. యేసుప్రభు ఏం చెప్పాడంటే, నా తండ్రి వాగ్దానం చేసిన ప్రకారము మీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చు వరకు మీరు యెరూషలేములోనే వేచి ఉండండి అని చెప్పి. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చుట ద్వారా తండ్రి చేసిన వాగ్దానము నెరవేర్చబడినది. పరిశుద్ధాత్మ ఫలితముగా యూదులు మరియు అన్యజనుల మధ్య సువార్త వ్యాప్తి చెందినది. యూదులు అన్యులు ఇక్కడ ఎప్పుడు మనం గమనించాలి. యూదులు అన్యులు, జ్యూస్ అండ్ జెంటైల్స్, వీరి మధ్య సువార్త వ్యాప్తి చెందినది. ఎలాగా? క్రీస్తు కొరకు అనేక హింసలు అనుభవించిన మిషనరీలు. మిషనరీ అంటే పంపబడిన వారు, లేదా అపోస్తలుడు అనగా కూడా పంపబడిన వారి కింద వస్తారు. మిషనరీలు అంటే పంపబడిన వారు. ఆ మిషనరీలు ఎవరంటే పౌలు మరియు బర్నబాసు. పౌలు గారు 3 మిషనరీ జర్నీలు చేశారు. 3 రౌండ్స్, 3 సార్లు. ఇక్కడ మరి ఆయన మిషనరీ జర్నీలో ఉన్న ఒక ఉదాంతం అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో ఈ దినం మనం ధ్యానించనే ఉన్నాము. ఒకప్పుడు ప్రపంచమంతా సాంకేతికంగా, శాస్త్రీయంగా అభివృద్ధి చెంది ట్రాన్స్పోర్టేషన్ అనగా నౌకాయానం, కొలంబస్ మరి ఇండియాకి నౌకాయానము, ఈ విధంగా ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 16వ శతాబ్దంలో బైబిల్ మొదటిగా తర్జుమా చేసి ప్రింట్ చేసినప్పుడు సాంకేతిక అభివృద్ధి వలన ప్రపంచమంతా సువార్త ప్రకటించబడాలి అనే ఉద్దేశంతో ప్రపంచమంతా సువార్త ప్రకటించడానికి అనేక మందిని మిషనరీ కాల్ ఇవ్వబడింది. ఫలానా చోట సువార్త ప్రకటించే అవసరత ఉంది అని చర్చ్ అయిపోయిన తర్వాత అనౌన్స్ చేసి అక్కడ ఎవరైనా వారు డెడికేట్ చేసుకుని వచ్చిన వారిని మరి పంపించేవారు ఆ ప్రదేశాలకి. కొన్నిసార్లు ఆ ప్రదేశాలకి కొంతమంది మిషనరీస్ ఎస్పెషల్లీ ఆఫ్రికా ఖండానికి వెళ్ళినప్పుడు అక్కడ నరమాంస భక్షకులు వారిని ఓడ దిగటంతోటే వెంటనే హతమార్చి ఇది తెల్ల జంతువు బాగుంటుందని వారిని తినేసిన రోజులున్నాయి. అయినా మిషనరీలు వెనక తగ్గలేదు. అనేక ప్రాంతాలకు వెళ్ళారు. కొంతమంది అయితే చాక్లెట్లు విసిరారు. కొంతమంది అయితే వేరే విసిరి వాళ్ళతోటి రెసిప్రొకేషన్, ఉత్తర ప్రత్యుత్తరాలు వారితో చేసిన తర్వాత స్లోగా వారిని ఎడ్యుకేట్ చేసి కల్చర్ డెవలప్ చేశారు. అనేక మంది మిషనరీలు హతమార్చబడ్డారు. మన భారతదేశంలో మరి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక మిషనరీ గ్రహం కుష్ఠరోగుల మధ్య పనిచేయటానికి సమర్పించుకుని వచ్చారు. ఆస్ట్రేలియాలో చక్కటి కంఫర్టబుల్ లైఫ్ ఉంది. ఒరిస్సా ప్రాంతంకి వచ్చి ఆ గిరిజనుల మధ్య ఎందుకు ఇది చేయాలి పరిచర్య? ఆయన డెడికేటెడ్గా పరిచర్య చేస్తుంటే 30 సంవత్సరాల పరిచర్య అనంతరము ఏం జరిగింది? ఆర్ఎస్ఎస్ వారు ఆయనను, ఆయన కుమారులు ఇద్దరు మరి కారులో నిద్రపోతుంటే వారిని అగ్నితో కాల్చి చంపేశారు. ఇక్కడ ఈ విధంగా సువార్త ప్రకటించేటప్పుడు అనేకమైన ఇబ్బందులు, ఇరకాటాలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ కొంతమంది విశ్వసిస్తారు, కొంతమంది విభజన చేస్తారు, కొంతమంది అల్లర్లు చేయుదురు. ఇది మనం చూస్తే అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో రెండవ వచనంలో చూస్తే, అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి. ఆ తర్వాత ఏమైందంటే ఆ పట్టణపు జనసమూహములలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షంగాను కొందరు అపోస్తలుల పక్షంగాను ఉండిరి. దీన్ని కొందరు విభజన చేయుదురు. సాతాను చేసే పని ఏంటంటే చక్కగా ఆత్మీయంగా నడుచుచున్న సంఘములో
అనేక మంది విశ్వాసులు ఆది క్రైస్తవ సంఘంలో ఏ విధంగా దినదినము అనేక మంది ఆ సంఘంలో చేరుతూ వచ్చారో అలా చేరుతున్నప్పుడు సాతాను చూస్తూ ఊరుకోదు. ప్రతిపక్ష నాయకత్వంలోని అక్కడ విభజన చేయటానికి విభేదాలు సృష్టిస్తుంది. మొట్టమొదటి విభేదం ఏంటంటే యూదులు, అన్యులు. యూదులు, గ్రీసు దేశస్థులు. ఈరోజు సంఘాల్లో కూడా ప్రతి చోట ఈ విభజన జరుగుతుంది. ఏంటంటే మరి ఈ వీరొక పార్టీ, వారొక పార్టీ, వారిద్దరి మధ్య ఘర్షణ. ఆలయంలో ఆరాధన జరగవలసిన సమయంలో ఘర్షణ. చాలా దుఃఖకరమైన విషయం. అయితే ఇది ఇన్విటబుల్. ఎందుకంటే సాతాను ఎక్కడైతే ఆత్మీయంగా సంఘం ఎదుగుతుందో అక్కడ ఏదో రకంగా విభజన చేసి వారిలో మరి గలాట సృష్టిస్తాడు. ఆది క్రైస్తవ సంఘంలో వారికి కలిగిన ఆస్తులన్నీ అపోస్తుల పాదముల దగ్గర పెట్టి వారందరూ కలిసి చక్కగా సమిష్టిగా భోజనం చేస్తున్నప్పుడు మరి వారు కలిసి అందరూ భోజనం చేసేటప్పుడు ఆ భోజనం డిస్ట్రిబ్యూషన్ దగ్గర వచ్చింది ప్రాబ్లం ఫస్ట్. కొందరు విధవరాలకి లేదా కొందరు గ్రీసు దేశస్తులకి వెనకాల ఏమి ముందు వచ్చిన వాళ్ళు బాగా కూర అంతా వేసుకుని తినేస్తే ప్రాబ్లం వస్తే అప్పుడు అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో అక్కడ అపోస్తులు ఏం చెప్పారంటే ఆరో అధ్యాయంలో మరి మేము దేవుని వాక్యాన్ని బోధించాలి, ఈ పనులన్నీ చేయటానికి మాకు కష్టం కాబట్టి మీలో మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని 7గురిని మీరు ఎన్నుకొని మా దగ్గర తీసుకొస్తే వారి మీద మేము చేతులుంచి ప్రార్థన చేస్తామని చెప్పినప్పుడు మొట్టమొదటిగా 7గురు పెద్దలు నిర్ణయించబడ్డారు. వారిని మీద చేతులుంచి సంఘ కార్యకలాపాలకి వారిని ప్రతిష్ఠించారు. అపోస్తుల పని కేవలము మరి వాక్యం బోధించడం. ఈ రోజుల్లో ఏమవుతుందంటే సంఘ నాయకులు వాక్యం బోధించడం మానేసి ఈ సంఘ కార్యకలాపాల్లో ఎక్కువగా తలదూర్చి ఫైనాన్స్ మ్యాటర్స్లో ఎక్కువగా తలదూర్చుతున్నారు. దైవజనుడు అనేవాడు ఎంతసేపు వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయాలి కానీ ఇలాంటి పనుల మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అవసరం లేదు. ఎందుకంటే దైవజనుడు దేవునికి మానవునికి మధ్య మరి ఒక రాయబారి లాంటి వాడు. ఆత్మీయ విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఈ విభజనల దృష్ట్యా ఆ 2 పార్టీల్లో ఏదో పార్టీకి ఆ దైవజనుడు పరిమితం అయిపోయి ఫైనాన్స్ మ్యాటర్స్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవటం వలన అక్కడేమవుతుందంటే సంఘము మరి కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. ఇది సువార్త ఎక్కడ బాగా ప్రకటించబడుతుందో అక్కడ కొంతమంది విశ్వసిస్తారు, కొంత విభజన కూడా జరుగుతుంది. కొన్నిసార్లు అల్లర్లు కూడా చేస్తారు, అంటే కొట్టుకుంటారు, అటాక్ చేస్తారు. ఆది క్రైస్తవ సంఘంలో కొన్ని గొడవలు జరిగినాయి. అప్పుడు వారి సంఘం విస్తరించి అంతియొక్క వైపు అటు ఇటు వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా ప్రస్తుత దినాల్లో కూడా అనేక చోట్ల అల్లర్లు జరుగుతున్నాయి, కొట్టుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఈ దినం చూస్తే పౌలు గారు ఎటువంటి హింసలు పొందాడో అది చూద్దాము. ఇంతవరకు నేను ఉపోద్ఘాతంగా ఈ విషయాలన్నీ మీకు తెలియజేశాను. ఈ కొన్యలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున ప్రజలకు అర్థమయ్యే సరళిలో భాషలో యేసు ప్రభు మరి ఏదైనా ఒక చక్కటి ఉపమాన రీతిలో కంపారిజన్ తోటి పొడుపు కథలతోటి ఆయన బోధించేవాడు. అది ఈ రోజున బీఈడి టీచర్స్ అందరికీ వారి లెసన్ ప్లాన్స్ తయారు చేసుకోవడానికి ఒక మోటివేషన్ అని నేను చెప్తాను. ఆ విధంగా ఆయన తేటగా అర్థమయ్యేటట్టు బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్తులను విశ్వసించిరి. అన్యులు యూదులు ఇద్దరు కూడా విశ్వసించారు. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. దే క్రియేటెడ్ జెలసీ. ఈ రోజున సంఘాల్లో జరుగుతున్నది కూడా అదే. ఈ 2 వర్గాల మధ్య
పగ పుట్టిస్తాం సైతాను యొక్క కార్యము. అయితే అది గమనించుకోకుండా మనోళ్ళు పర్సనాలిటీ ఎగోస్ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాటలాడుచు కొంత అక్కడ బహుకాలం గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. దేవుడు మనలను తన పరిచర్యకు పిలిచినప్పుడు మనకు కొన్ని ఆ, ఆ, మనకు కొన్ని ఆ, కార్యాలు చేయటానికి ఆయన టాలెంట్స్ ఇస్తారు. ఓ, పౌలు గారికి అయితే 9 రకాలైన మరి టాలెంట్స్ ఇచ్చారు. అనగా స్వస్థత వరం, అనేక వరాలు, స్వస్థత వరం లేదా భాషలకు అర్థం చెప్పేవారు, ఇలాంటివన్నీ ఇస్తారు. ఎందుకని మనం దేవుని పరిచర్య కోసం వెళ్తున్నప్పుడు అందులో ఆ పరిచర్య బాగా మరి అభివృద్ధి చెందటానికి మనం ఎవరి తలల మీద ఉంచి చేతులుంచి ప్రార్థన చేస్తే వారు స్వస్థత పొందే స్వస్థత వరాన్ని, ఇలా కొన్ని వరాలు పౌలు గారికి ఆ 9 ఆత్మీయ వరాలు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. కృపావాక్యం, వాక్యం ద్వారా వారు ఆ యొక్క కృపను పొందుకునేటట్టు. ఆ పట్టణ జనసమూహంలో భేదములు పుట్టగా, ఇది మెయిన్ ప్రాబ్లం. ఎక్కడ ఏ సంఘంలో అయినా భేదములు జనరేట్ చేసేవాడు అబద్ధికుడు, అబద్ధాల కోరికి, అబద్ధికులకు తండ్రి సాతాను, లూసిఫర్. భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షంగాను కొందరు అపోస్తుల పక్షంగాను ఉండిరి. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలెనని ఉండిరి. వారు ఆ సంగతి తెలుసుకొని లుకయునియలోని పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించిరి. ఈ దినం మనం ఇది చూస్తే మత్తయి సువార్తలో ఏమని రాస్తుందంటే 10వ అధ్యాయంలో ఒక్కొక్కసారి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. ఇక్కడ జరిగింది ఏంటి? తమ అధికారులతో కలిసి వారిని మరి అవమానపరిచి రాళ్ళు రూవి చంపవలనని ఉండిరి. కాబట్టి వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదాము, ఏమి చెప్పుదాము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలేనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. కాబట్టి మనము దేవుని పరిచర్యకి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా సమస్య ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రభువు మనలో ఉండి అక్కడ ఏం మాట్లాడాలో అది మాట్లాడిస్తాడు. మొట్టమొదట్లో మరి పేతురు యోహానులు వారు అదే విధంగా సొలొమోను మంటపం దగ్గర వారిని ఇద్దరిని పట్టుకుని అధికారుల దగ్గర తీసుకెళ్తే వారు మాట్లాడేటప్పటికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. వీళ్ళు ఏమి చదువుకున్న వాళ్ళు కాదు, ఇంత ఇలా మాట్లాడుతున్నారు ఏంటనేసి వాళ్ళు చాలా అవాక్కయ్యారు. వారు ఆ సంగతి తెలుసుకొని లుకయోనియలోని పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 23వ వచనంలో వారు ఈ పట్టణములో మిమ్మును హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోడి అనేసి ఆ ధూళి అక్కడే దులిపేసి మీరు వేరే ప్లేస్కి వెళ్ళండి అక్కడ ప్రాబ్లంగా ఉన్నప్పుడు. అంతేగాని అదే ప్లేస్లో ఉండొద్దు. ట్రిక్కీగా, యుక్తిగా వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఫ్రెష్గా
మళ్ళీ సువార్త ప్రకటించండి అని చెప్పారు. ఇది మనం ఇక్కడ చూస్తే ఇది అంతియొక్కయ, ఇది ఇయొక్కనియ, ఇది లుస్త్రా, ఇది దెర్బే. ఇక్కడ వీరు అంత్యొకయ నుంచి అక్కడ వారు కొట్టడానికి రెడీ అయితే ఇయకొనియా అనే ప్రాంతం నుంచి మరి లుస్త్రా, దెర్బే ఈ రెండు ప్రాంతాలకి వారు మరి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చారు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇది సైప్రస్, ఇది ఇంకొక అంత్యొకయ, ఇది ఈ వేరే ప్రాంతంలో ఉన్నది. ఇది తర్సిస్. యాక్చువల్గా మరి యోనా నినివే పట్టణం అంటే ఇరాక్ ఇటు సైడ్ ఉంది. అక్కడికి వెళ్ళమన్నప్పుడు తర్సిస్కి వెళ్ళే ఓడెక్కి అటు వెళ్ళిపోయాడు. పౌలు గారు కూడా తర్సిస్ పట్టణానికి చెందినవాడు కాబట్టి మరి అంత్యొకయకి రమ్మని అక్కడికి పౌలు గారిని దగ్గరుండి తీసుకువెళ్ళాడు వచ్చి. ఇవి ఈ పటంలో ఉన్న విషయాలన్నీ. ఈ రోదే ఐలాండ్ ఏమో ఇక్కడ ఉంది. ఇవన్నీ మిల్లెట్స్, ఇవన్నీ మనం అపోస్తల కార్యాలు పత్రికల్లో చూసి అన్ని పెర్గా, ఈ గలతీయ, ఇవన్నీ కూడా సంఘాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇది మధ్యధరా సముద్రం కింద ఉన్నది. ఇప్పుడు మనం చూస్తే లుస్త్రకు వచ్చారు వాళ్ళు. ఎందుకు వచ్చారంటే వాళ్ళు అక్కడ ప్రాబ్లం చేసి కొట్టబోద ఆ పరిస్థితుల్లో లుస్త్రకు వచ్చి, లుస్త్రలో బలహీన పాదములు గల వాడొకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి. నేను ఇందాకే చెప్పాను, దేవుని శక్తి ఎక్కడ పనిచేస్తుందంటే ఎవరైతే దేవుని శక్తి పొందుకుంటానికి ఎదురు చూస్తారో అక్కడ పనిచేస్తుంది. మరలా ఎక్కడ పనిచేస్తుంది? ఎవరైతే విశ్వసించి దేవుని సర్వాధికారాన్ని అక్కడ ఘనపరిచేటట్టుగా ఉంటుందో పరిస్థితి, అక్కడ దేవుని యొక్క శక్తి పనిచేస్తుంది. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నంటే అతడు తేరి చూచి, పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి. మనము ఒక్కొక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఆ డాక్టర్ పైన మనకి నమ్మకం లేకపోతే వాళ్ళు ఇచ్చే మందు మనకి వర్క్ చేయదు, ఎంత కరెక్ట్ మందు ఇచ్చినా. ఎందుకంటే సైకలాజికల్గా మనము ఇతనికి ఏమి తెలియదనే ఒక అవిశ్వాసంతో ఉంటే ఇట్ విల్ నాట్ వర్క్ ఎట్ ఆల్. అయితే ఇక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచి పౌలు గారు చెప్పిన మాటలను బట్టి అతనికి విశ్వాసం కలిగి స్వస్థత పొందాలని ఎదురు చూస్తున్నాడు దేవుని ద్వారా. అప్పుడు పౌలు గారు అది గ్రహించి నీ పాదముల మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాడు. పౌలు గారు ఈవెన్ హీ డింట్ టచ్. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో అయితే పేతురు యోహాన్లు శృంగారం అనే దేవాలయం దగ్గర అక్కడ వాడిని చేయి పట్టుకుని నజరేయుడైన యేసు నామమున లేచి నడువమని చెప్పినప్పుడు వాడు లేచాడు. ఇక్కడ పౌలు గారు కనీసం వాడిని టచ్ చేయలేదు. టచ్ కేవలం అతని వైపు చూచి మాట్లాడేటప్పటికి అతను గంతులు వేసి నడవసాగాడు. ఇక్కడ లుస్త్రలో మరి పౌలు ఒక బలహీన పాదములు గల కుంటివాణిని, వికలాంగుడిని స్వస్థపరచడం ద్వారా గొప్ప అద్భుతంను చేసెను. ఈ అద్భుతం ద్వారా దేవుని యొక్క సర్వాధికారం, సార్వభౌమాధికారము అక్కడ మరి అందరిలో ఆయన నామం ఘనపరచబడింది. ఆ విధంగా మనం చూస్తే గొప్ప అద్భుతాలు పేతురు గారు మరి పౌలు గారు చేశారు ప్యారలల్గా ఇద్దరును. ఇంకోటి ఏంటంటే పేతురు యేసు ప్రభుతో డైరెక్ట్గా మరి ఆ పరిచర్యకి పిలువబడినవాడు, సంఘాన్ని, ఆది క్రైస్తవ సంఘాన్ని ప్రారంభించినవాడు. పేతురు గారు ఎక్కువగా యూదులకు మాత్రమే సువార్త ప్రకటించాడు. అయితే పౌలు ఒకప్పుడు జనులను హింసించినను ప్రభువు ఆయన్ను పరలోకం నుండి పిలిచి అన్యజనులకు సువార్త ప్రకటించుటకు నేను
ఎంచుకొనిన సాధనము ఇతడు అని చెప్పి, మరి అప్పటి నుంచి పౌలు గారు సమస్తమును పెంటతో ఎంచుకొని అందరికీ, ముఖ్యంగా అన్యజనులకు, గ్రీసు దేశస్థులకు సువార్త ప్రకటించారు. ఇద్దరూ ప్యారలల్‌గా అన్నీ చేశారు. ఇద్దరూ ఒక కుంటి వ్యక్తిని స్వస్థపరిచారు. ఇక్కడ అపోస్తల కార్యాలు 3 అధ్యాయంలోనేమో ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చున్న కుంటివాడిని పేతురు, యోహానులిద్దరూ లేవనెత్తారు. హ్మ్. లేచి నడువు అన్నారు. ఇక్కడ అపోస్తల కార్యాలు 14 అధ్యాయం 8-12 వచనాల్లో పౌలు గారు అతని వైపు చూచి చెప్పాడంతే. వెంటనే అతడు స్వస్థత పడ్డాడు. ఇంకా చూస్తే ఇద్దరు కూడా గారడీ చేయు అబద్ధ ప్రవక్తలతో వ్యవహరించారు. అక్కడ పేతురు గారు, ఇక్కడ మరి పౌలు గారు. పేతురు గారి దగ్గరికి గారడీ చేయు సీమోన్ అనే వ్యక్తి, నేను డబ్బులిస్తానని ఒక పరిశుద్ధాత్మను అమ్మేస్తారా అంటున్నారు. ఈరోజు అభిషేకాలు అమ్మేస్తున్నారు. ఆ రోజుల్లో నేను డబ్బిస్తాను, ఈ గారడీ విద్యతో పాటు పరిశుద్ధాత్మ కూడా నాకు తోడుగా ఉంటే, నేను ఇంకా డబ్బులు సంపాదించేయచ్చు అనేసి వచ్చాడు అక్కడ. మరి పరిశుద్ధాత్మ కార్యాలు. అయితే ఈ రోజుల్లో ఇదే గారడీ చేయు సీమోన్ లాంటి వాళ్ళే ఈ రోజుల్లో అభిషేకాలు కొనుక్కుంటూ అవి అమ్మటం జరిగిపోతుంది. పబ్లిక్‌గా అనౌన్స్‌మెంట్, మీకు అభిషేకం కావాలంటే ఇక్కడికి రండి, ఇంత ప్యాకేజ్ అని ఇదవుతుంది. అభిషేకం దేవుడు పిలిస్తేనే అభిషేకం. అంతేగాని మనుషులిస్తే అది అభిషేకం కింద రాదు. ఇరువురు అద్భుతంగా జైలు నుండి విడుదలైరి. పౌలు శీలల్ని బొండాలకు కట్టేసి జైల్లో వేసినప్పుడు అక్కడ భూకంపం వచ్చి పౌలు గారు బయటకొచ్చారు. ఆ జైలు అధికారికి వారు బాప్తిస్మిచ్చారు. పేతురు గారు కూడా జైల్లో వేయబడినప్పుడు యాకోబుని ఆల్రెడీ శిరచ్ఛేదనం చేశారు. ఇక పేతురుని నెక్స్ట్ చెయ్యాలి. అటువంటి సమయంలో మరి పేతురు గారు దూత వచ్చి పేతురుని గవిని వరకు తీసుకెళ్ళి డ్రాప్ చేసి జైలు నుంచి విడుదల చేశారు. ఇద్దరు కూడా చనిపోయిన వారిని లేపారు. మనకి తెలిసిది. ఇరువురు అనేక అద్భుతములు చేశారు. పేతురు గారు చేశారు, పౌలు గారు కూడా చేశారు. పేతురు, యోహానులు వెళ్తానంటే వారి నీడ కోసం బారులు తీరి లైన్‌లో నిలబడి ఉండేవారు జనాలు. ఎందుకంటే వారి నీడ పడితే చాలు వారు స్వస్థత పొందేవారు. కాబట్టి జనసమూహాలు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి తమ యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి, ఇక్కడేంటంటే మనకి మన దేశంలో ఎవరైనా కొంచెం డిఫరెంట్‌గా వర్క్ చేస్తే, బిహేవ్ చేస్తే వారిలోకి ఏదో ఆత్మ లేతే దేవత వచ్చిందనేసి వారికి పసుపు నీళ్ళతో స్నానం చేయించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ వీరు కూడా అద్భుతాలు చేస్తుంటే వారేమనుకున్నారంటే లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపంలో తాల్చి మన దగ్గరకు వచ్చి ఉన్నారు అని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. ఆ పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి, అంటే ఆ దేవతను పూజించే పూజారి వెంటనే ఎడ్లను, పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పించవలనని ఉండెను. అపోస్తులైన బర్నబాయు, పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని జనసమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఈ దినం మనం వింటున్న సువార్త ఏంటంటే సమస్తమును విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరగవలెను. మనం చెప్పాల్సింది ఎవరికైనా ఏంటంటే మీరు సమస్తమును విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరగవలెను అని చెప్పాలి.
అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో మరి పౌలు గారిని అక్కడ రాత్రి వేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. అక్కడ కూడా ప్రాబ్లం వస్తే వారిని అర్జెంటుగా రాత్రిపూట వెంటనే బెరయకు పంపించారు. బెరయలో మరి వారు వాక్య పరిచర్య చేస్తుంటే వారు దెసలోనికల నుంచి అక్కడికి వచ్చారు. దెసలోనికలో ఉన్న వారికంటే బహుగనులుగా ఉండి వీరు చెప్పే సంగతులు కరెక్టా కాదని వారు ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ఆ విధంగా అక్కడి నుంచి మరలా ప్రాబ్లం వస్తే పౌలు గారిని ఏథెన్స్ పంపించారు. ఏథెన్స్‌కి వెళ్ళినప్పుడు మరి వెంటనే అక్కడ చూడండి, ఆహ్ 14వ వచనం 17వ అధ్యాయం అపోస్తల కార్యం. వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళమని పంపిరి. అయితే సీలయు తిమోతియు అక్కడే నిలిచిపోయిరి. పౌలును సాగనంపి వెళ్ళిన వారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకొని వచ్చి సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. కాబట్టి పౌలు గారు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళారు. అక్కడ శీల కోసం మరి తిమోతి కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆయన అక్కడ ఒక విషయాన్ని గమనించారు. అదంతా చూస్తున్నట్టే ఆయన ఏమనిపించిందంటే, నేను సంచరించుచు 23వ వచనం, మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచున్నాను అని చెప్పి, మీరు తెలియని దేవతకి మొక్కుచున్నారా? తెలియని దేవుని పూజిస్తున్నారా? యూ డోంట్ నో వేర్ యు ఆర్ గోయింగ్, వాట్ యు ఆర్ డూయింగ్, హూమ్ యు ఆర్ వర్షిప్పింగ్ అని వారితో వాగ్వివాదం పెట్టుకున్నప్పుడు అప్పుడు వారు మరి అక్కడ పౌలు గారు వారికి చక్కటి సందేశాన్ని ఇచ్చాడు. ఏంటంటే 30వ వచనంలో, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకంటే మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేస్తున్నాడు. మృతుల పునరుద్ధానం గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని మరలా అడిగి చెప్పించుకున్నారు. అప్పుడు పౌలు గారిని వారు అక్కడ ఉన్న ఒక పెద్ద సభకి తీసుకెళ్ళి అర్యపగ సభకి అక్కడ చెప్పమన్నారు. కాబట్టి పునరుద్ధానం అనేది ఒక గొప్ప సబూత్, అంటే గొప్ప నమ్మటానికి అది ఒక గొప్ప సాదృశ్యం. ఎందుకంటే ఈ లోకంలోకి అనేక మంది వచ్చారు, చనిపోయారు, కానీ ఎవరు పునరుద్ధానం చెందలేదు. యేసు ప్రభు పునరుద్ధానం చెందటం వలన మరి మృతులలో నుంచి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. దేర్ ఇస్ ఎ క్లూ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి ఆ మృతులలో నుంచి లేపిన జీవము గల దేవుని వైపు తిరగవలనని నేను మీకు సువార్త ప్రకటించుచున్నాము అని చెప్పి ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారము అనుగ్రహించుచు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు, మేలు చేయట చేత తన గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను. వారు ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. ఎందుకంటే ఎప్పుడైతే మరి పౌలు గారిని బర్నబాని జూపిటర్ అంటే బృహస్పతి అంటే చీఫ్ ఆఫ్ గాడ్స్, గ్రీకులకి రోమిలకి ఒక దేవత ఉంది. ఆ దేవత పేరు బృహస్పతి, అంటే గ్రహాల్లో జూపిటర్ అంటారు కదా, ఆ చీఫ్ ఆఫ్ గాడ్స్ అని చెప్తారు. మరి ఒకటి హెర్మే అంటున్నారు కాబట్టి మెర్క్యూరీ అంటే బుధుడు, మెర్క్యూరీ కూడా ఒక గ్రహం, అంటే మెసెంజర్ ఆఫ్ ద గాడ్స్. పౌలు గారు అక్కడ చక్కటి ఉపన్యాసం చేస్తున్నారు కాబట్టి
దేవుని దగ్గర నుంచి సమాచారాన్ని తెచ్చేవాడు ఇతనే అనేసి మరి వారు ఇద్దరికీ ఒక్కొక్క పేరు పెట్టి వారికి పెద్ద ఆవులను బలి ఇవ్వటానికి వారి వీరే దేవతలు వచ్చారని దేవతలకి బలి చెప్పడానికి ఇచ్చినట్టుగా అక్కడ అవన్నీ సిద్ధం చేశారు. పైనున్న వాక్య భాగంలో పౌలు మరియు బర్నబాలు దేవుని శక్తితో ప్రజలకు ఒక మేలు చేసిరి. కానీ దాని ప్రామాణ్యము వారికే ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఏంటి? వీరు దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవతలు కాబట్టి మేము వీరికి బలి ఇవ్వాలి అనేసి. మేము మీలాంటి మనుషులమే అని పౌలు వెంటనే చెప్పెను. ఆ మహిమకు అర్హుడు దేవుడే తప్ప తాము కాదని ప్రజలకు అర్థమయ్యేలా నిజాయితీగా ప్రశ్నించెను. ఈ రోజుల్లో కొంతమంది చూస్తే దేవునికి చెందవలసిన మహిమ వారికి చెందేటట్టు పొగడ్తలకి బాగా బానిసలైపోతున్నారు. మనకి రెండో ఆజ్ఞ ఉంది కదా! వేరే దేవుడిని ఎవరిని పూజింపకూడదు. నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. సమస్త ఘనత మహిమ దేవునికి చెందాలి గాని మనకి కాదు. ఇది నా వల్ల జరిగిపోయింది. నా వల్ల ఇంతమంది కన్వర్ట్ అయిపోయారు అని చాలామంది అపోహకు పోతున్నారు. కానీ అక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయి. ఈ పైనున్న వాక్య భాగాల నుంచి మనం మానవులంగా జీవితంలో ఏమి చేయగలం? వాట్ వి కెన్ డూ? మరియు మన సరైన అభిప్రాయం కొరకు ఇప్పుడు మనం కొద్ది ధ్యానిద్దాము. దానికి ముందు ఇక్కడ మరి ఈ చిన్న వీడియో క్లిప్పు ఆ రోజు అక్కడ ఏం జరిగిందో చూడండి. మీకు నేను ఇంతవరకు చెప్పింది క్లియర్‌గా అర్థమవటానికి. ప్రింట్ అంత బాగోలేదు. జస్ట్ అండర్‌స్టాండ్ చేసుకుంటానికి.
కాబట్టి మానవ మాతృలంగా మనం ఏం చేయగలమో, మనం మానవ మాతృలమే. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనమేమి ఆకాశం నుంచి దిగి వచ్చిన వాళ్ళం కాదు, దేవదూతలం కాదు. అయితే మనం ఏం చేయాలంటే 3 విషయాలు మనం చేయాలి. ఏంటంటే, మనము మంచి చేయవలెను. డూ సంథింగ్ గుడ్ ఫర్ యువర్ నైబర్. చేయగలిగిన మంచి చేయండి కానీ, చేయరాని కీడు చేయవద్దు. ఈ రోజుల్లో ఎక్కువ జెలస్ ఫీల్ అయిపోతున్నారు అందరూ. నీవు మేలు చేయకపోయినా పర్లేదు గానీ, కీడు చేయవద్దు. కానీ, పక్కింటోళ్ళు బావుంటే ఓర్చలేరు. బంధువులు ఓర్చలేరు. సంఘంలో ఎవరైనా బావుంటే కొంతమంది ఓర్చలేరు. మనము వినయముగా ఉండాలి. ఏది జరిగినా, ఏం జరిగినా వినయంగా ఉండాలి. మనము కొంత వ్యతిరేకతను ముందుగా ఊహించవలెను. ఈ ప్రాంతంలోకి వెళ్తున్నాం మనం సువార్త ప్రకటించడానికి. ఇది మరి ఒక రకమైన అన్యజనులుండే ఏరియా. ఇక్కడ వీరు ఖచ్చితంగా మన మీదకి వస్తారు. మనల్ని రాళ్ళతో కొట్టొచ్చు అని మనం ముందుగానే ప్రిపేర్డ్ మైండ్ తోటి వెళ్ళవలె. ఈ 3 మానవ మాత్రులంగా మనం గ్రహించుకోవాలి. మనము మంచివి చేయవలెను అంటే గలతీ పత్రిక 6 అధ్యాయము 9 వచనంలో మనము మేలు చేయటి యందు విసుగక నువ్వు డోంట్ గెట్ టైర్డ్. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. మనము ఏది చిన్న పని చేసినా, గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా దేవుడు మనకు దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. ఇది చాలా క్రైస్తవత్వానికి వెన్నెముక లాంటిది. మేలు చేయటం, ప్రేమను చూపించటం. ఈ రోజుల్లో అనేకమైన క్లబ్స్, అనేకమైన కార్యాలు చేస్తున్నారు. ఏంటంటే ఇవన్నీ మేళ్ళు. ఆ విధంగా మరి మనము మేలు చేయటి యందు విసుగక ఉండాలి. ఏ చిన్న పని చేసినా మంచిదది. అది దేవునికి ఇష్టమైనది. మనకు అవకాశం ఉన్నంత వరకు ఎవరికైనాను ఏదైనాను మంచి చేయుటకు మనందరికిని ప్రతిరోజు అవకాశం ఉంటుంది. మనము ఈ అవకాశముల పట్ల మెలకువగా ఉండవలెను. ఎవరైనా మనల్ని ఏదన్నా అడిగినప్పుడు అది అవకాశంగా తీసుకొని మనము వారికి అవి వివరించాలి. లేదా వారికి ఆ సహాయం చేయాలి. మనము మంచితనముతో మేలు చేయుట దైవభక్తికి దారితీయును. కొంతమంది ఇతరులను క్రీస్తు వైపునకు ఆకర్షించి రక్షణలోనికి నడిపించగలం. మరి మొదట్లో మిషనరీస్ వచ్చి అనేక మందికి మరి వారు చేసిన సహాయం వలన వారిని క్రీస్తు వైపుకు ఆకర్షించి రక్షణలోనికి నడిపించారు. ఇదే మరి మన జీవితంలో అంతిమ లక్ష్యం. ఆ విధంగా మనం చేయవలెను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు మనల్ని అందరినీ ఒక్కొక్క ఇన్‌స్ట్రుమెంట్‌గా ఆయన చేశాడు. 'కుమ్మరి కుమ్మరి' అనే ఒక పాటుంది. ఆ పాటలో మనల్ని ఆయన అనేకమైన బొమ్మలుగా, పనిముట్లుగా చేశాడు. మనము చేయవలసినదేమనగా, మనము ఇతరులకు మంచి చేయుట మరియు ఇతరుల పట్ల దయతో ఉండుట. చర్చ్‌కొచ్చినోళ్ళని అషర్స్ ఎంతో మర్యాదగా సంఘంలోనికి ఆహ్వానించటం. ఇది ఆంద్రియ చేసిన పని. యేసుప్రభు శిష్యులందరిలో ఆంద్రియ సైలెంట్‌గా యేసుప్రభుని చూడటానికి వచ్చిన వాళ్ళందరినీ లోపలికి చక్కగా పంపించాడు. వచ్చి చూడుడి ఇక్కడ ఏం జరుగుతుందో అని చక్కగా లోపలికి పంపించేవాడు. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నది. దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. సారీ, స్వస్థపరచుచు సంచరించుచుండెను. మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన అందరినీ
స్వస్థపరచుచు, మేలు చేయుచు. హీలింగ్ అంతా మేలే. వారి కొరకు ప్రార్థన చేయటం మేలే. మనము ప్రార్థన చేయటం వల్ల వారు స్వస్థత పొంది మరి మేలును పొందుకుంటారు. మనం వినయముగా ఉండాలి. ఒక్కొక్కసారి టెంపరమెంట్ ఎక్కువైపోతుంటది మనకి. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగియన్నదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము, లాంగ్ పేషెన్స్, తన దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. మరి పౌలు గారు ఎంతమందిని హింసించాడు, ఎంతమందిని చంపాడు, అయినను ఎంతో దీర్ఘశాంతంతో ఉండి అప్పుడు పౌలు గారిని ప్రభువు పట్టుకున్నాడు. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి సకల యుగములు ఆల్ఫాయు ఒమేగాయు నేనే, అండ్ ఐ లివ్ ఫర్ ఎవర్. అంటే ఆయన రాజ్యము నిత్యముండును. ఆ అక్షయుడు అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనత. సామెతలు 16వ అధ్యాయం 18వ వచనంలో, నాశనమునకు ముందు గర్వము నడుచును. మనకి మరి వినయం లేకపోతే ర్యాష్గా ఉంటే నాశనానికి ముందు ఏమవుతుంది? గర్వం నడుస్తుంది. పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడుచును. కాబట్టి పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, ఒబే టు యువర్ ఎల్డర్స్. మీరందరూ ఎదుటవాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చాలా వినయాన్ని కలిగి ఉండుడి. అతడు దౌర్జన్యము నొందియు నోరు మెదపలేదు అని యెషయా గ్రంథంలో ఉంటుంది మనకి. మరి యేసుప్రభుని కొరడా దెబ్బలు కొడతానంటే ఆయనేమి అసలు నోరెత్తలేదు. ఆ దెబ్బలన్నీ అలాగే భరించాడు. మౌని అయి ఉండెను. మనము కొంత వ్యతిరేకతను ముందుగా ఊహించవలేను. ఇక్కడ 19వ వచనంలో, అంతియొకయ నుండియు ఈకొనియ నుండియు యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువి అతడు చనిపోయెననుకొని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరి పోయెను. కాబట్టి అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశ్యమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. మనం ఎప్పుడైతే ప్రభు కోసం నిలబడతామో ప్రభు మనకి ఆ ఓర్పిస్తాడు, ఆ సహనం ఇస్తాడు, తట్టుకునే శక్తి ఇస్తాడు. దాని నుంచి తప్పించుకునే మార్గం కూడా ఆయన చూపిస్తాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు. మనం క్రీస్తు కొరకు సద్భక్తితో ఏదైనా చేసినప్పుడు ఖచ్చితంగా మనకి హింస ఎదురవుతుంది. లేదా సంఘంలో అయితే మనము సద్భక్తితో ఉంటే మనల్ని సైడ్ వేసేయటం జరుగుతుంది. ఎందుకంటే సంఘంలో 2 గ్రూపులు ఉన్నప్పుడు మనం ఏ గ్రూప్‌కి చెందనప్పుడు మనం ఈ వేస్ట్ కార్డు అని వారు మరి ఒక పక్కగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించే వారందరూ ఖచ్చితంగా ఏదో ఒక హింస పొందుతారు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరుచుచు తామును మోసపోవచ్చు
అంతకంతకు చెడిపోవుదురు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండమని పౌలు గారు తన యొక్క అనుభవాలన్నీ తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్పి నీవు నేర్చుకున్న విషయాలన్నిటిలో నువ్వు స్టాండ్ స్టిల్గా జాగ్రత్తగా స్టడీగా ఉండు, వాటి నుంచి వైదొలగొద్దు అని నిర్భయం కలిగి విధేయత కలిగి ఉండు, ఏదైనా మంచిది చెయ్యి, తర్వాత నీకు జరగబోయేదాన్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేసి దాన్ని ఊహించి జాగ్రత్తగా ఉండు అని చెప్పి మరి ముగింపుగా ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు కృపావరాలు ఇస్తాడు. మిలిటరీలో మనం ఆ ఉద్యోగానికి వెళితే సైనికుడిగా మనకొక హెల్మెట్ ఇస్తారు, ఒక గన్ ఇస్తారు, AK-47 ఏదో ఒక మిలిటరీ డ్రెస్ ఇస్తారు. అలాగే దేవుడు కూడా తన కృపావరాలను మనకిస్తాడు. ఎందుకు? ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి సువార్త పరిచర్యకు. దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, అన్యజనులో తన యొక్క మరి సువార్తను ప్రకటించుటకు ఆ క్రీస్తు ఐశ్వర్యాన్ని మనకి అనుగ్రహించున్నాడు. దే మరి ఈ విధంగా మిషనరీలు అనేక ఇబ్బందులు పొంది, అనేక కష్టములు పొంది, ముఖ్యంగా పౌలు గారు 3 ప్రయాణాలు చేసి అనేక సంఘాలు కట్టాడు. ఎక్కడా కూడా ఇది నా సంఘం అని ఆయన పేరు పెట్టుకోలేదు. ఈ రోజుల్లో మరి ఒక్కొక్క దైవజనుడికి అనేక సంఘాలు నాకిన్ని బ్రాంచెస్ ఉన్నాయని చెప్తా ఉంటారు. కానీ మరి వాటికి అన్ని క్రీస్తు పేరు ఉండాలి గానీ, మనుషుల పేర్లు ఉండకూడదు. ఈ రోజుల్లో ఎవరంతట వారు వారికి ఇండివిడ్యువల్‌గా ఒక సంఘం స్థాపించుకుంటున్నారు. ఎందుకంటే వారి యొక్క పోషణార్థం ఆ సంఘం. అయితే దేవుని కొరకు మనము ఇవన్నీ చేయవలసి ఉన్నది. అప్పుడు క్రీస్తు ఐశ్వర్యము అన్యజనుల్లో ప్రకటించడానికి శోధింప శక్యము కాని ఆయన ఐశ్వర్యము మనకి అనుగ్రహిస్తాడు. మరి 2, 300 సంవత్సరాల క్రితం అనేక మంది మిషనరీస్ భారతదేశానికి వచ్చి వారు ప్రాణాలను కూడా త్యాగం చేసి, విలియం కేరీ అయితే తన 2 కుమారుల్ని పోగొట్టుకున్నాడు. తన సతీమణిని కూడా పోగొట్టుకున్నాడు. అయినను తన ఎక్కడ కూడా వెనుకంజ వేయకోకుండా దేవుని వైపు చూచి వినయముతో మరి ఆయన అనేక కార్యాలు చేయటం వల్ల ఈ దినము బైబిల్ మనందరికీ తర్జుమా చేయబడి మన భాషల్లోకి వచ్చింది. ఈ విధంగా మరి మిషనరీలు చేసిన పనిని మనము అభినందించుచు, ఇప్పుడు ఈ బాధ్యతను మనము తీసుకొని, మనము ఇతరులకు సువార్త ప్రకటించవలసిన బాధ్యతను మనం స్వీకరించవలసిన వారమై ఉన్నాము. అట్లు చేయుటకు దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక.